అన్నయ్య అంటే ధైర్యం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధం ఇలాంటివన్నీ నేను చెప్పాను. వై బికాస్ రాఖీ ఒక్కరోజు ఎక్కువగా ప్రేమించేసి మిగతా రోజులు తక్కువ ప్రేమించే టైప్ కాదన్నయ్య నేను. మీకు చెల్లెళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అన్నయ్య లేని లోటు మీరు తీర్చారు. సో నా లైఫ్ లో నేను మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే నాకే అన్నయ్య ఎన్ని రోజులు రాఖీ ఇంపార్టెన్స్ తెలియలేదు. లాస్ట్ ఇయర్ వరకు రాఖీ గడితే అరచేతులు ₹10 పెట్టినా బంగారం లాంటి అన్నయ్య ఉండగా రాఖీకి వచ్చే గిఫ్ట్లు ఎందుకు దండగా అనుకుంటూ సైలెంట్ గా తలంచుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాను అనుకోకండి. చెప్తున్నా కదా ఈ ఇయర్ మాత్రం అందరూ చెల్లెళ్ళ మన నుంచి అడుక్కోవడం ఎక్స్పెక్ట్ చేయకండి, అరవటాలి. కాబట్టి ప్రిపేర్డ్ గా ఉండండి. సో మై డియరెస్ట్ బ్రదర్స్ కి మీ స్వీటెస్ట్ సిస్టర్ ఇచ్చే వార్నింగ్ ఏంటంటే దగ్గరకు వచ్చి రాఖీ కట్టి నేను మిమ్మల్ని ఏం అడగను. మళ్ళీ మీరు నన్ను తిరిగి ఎటకారంగా ఏం కావాలరా అని అడగండి. డైమండ్ నెక్లెస్ తో బంగారు పడ్డాను అడుగుతాను, ఇస్తారేంటి? ఇవ్వరు కదా, మరి ఎందుకు ఊరికే డైలాగ్? ఏదో నేను మంచిదని కాబట్టి మీరు అందరు దొరకడం నా అదృష్టం కాబట్టి గట్టిగా నాకు ఇదే కావాలి అని డిమాండ్ ఏం చేయట్లేదు. కొంచెం ముందు వెనకనే ఎవరికి మిస్ అవ్వకుండా కట్టేస్తాను రాఖీ. ఈసారి మాత్రం అసలు ఏమి ఇవ్వకుండా తప్పించుకోలేరు, రెడీగా ఉండండి. ఇకపోతే అయ్యో చెల్లి మేము ఇంత దూరం ఉన్నావు, ఈసారి నువ్వు మాకు రాఖీ కట్టలేవు కదా, నెక్స్ట్ టైం చూద్దాంలో ఇలాంటి డైలాగ్ ఏం పని చేయవు. నేను ఆన్లైన్ లో విష్ చేసి స్కానర్ పంపిస్తాను, ఆన్లైన్ లో పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా రోజు నా వీడియోస్ చూస్తూ నన్ను సొంత అక్క చెల్లెలా అనుకునే అన్న తమ్ముళ్ళకి మాత్రమే నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే డబ్బులో గిఫ్ట్ల కన్నా మీరు ఇవ్వగలిగే నాకు పెద్ద గిఫ్ట్ ఏంటంటే మీరు అనుకున్నదే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజ్ ని ఫాలో చేసేయండి. అఫ్ కోర్స్ ఎందుకంటే పెద్ద గిఫ్ట్ ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడే నా విషెస్ పంపిస్తాను. మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో బటన్ క్లిక్ చేసి నా గిఫ్ట్ పంపించేసేయండి. ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో నన్ను సిస్టర్ లా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హ్యాపీ రక్షాబంధన్. అదే చెప్తే లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోకండి. ఉంటాను.